వెల్కమ్ బ్యాక్. దేశమంతా కాషాయమయం చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. సో ఈ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో ఎన్డీఏ గెలుపు ఖాయము అని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ 240 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. సో ఇప్పుడు దక్షిణాది మీద భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. సార్, దక్షిణాదిలో ఎన్డీఏ విస్తరణ కోసం ఒక ముగ్గురు కీలక మంత్రులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా వేశారు సార్. వ్యూహ రూపకల్పనలో చంద్రబాబుకు కీలక పాత్ర, సమన్వయకర్తగా జగత్ ప్రకాష్ నడ్డా. సో దక్షిణాదిలో పాగా వేయడానికి ఎన్డీఏ చాలా ప్లాన్స్ వేస్తోంది. దానిలో చంద్రబాబు నాయుడు గారిది కీలక పాత్ర. ఏం చెప్తారు? అంటే సౌత్ ఇండియా పైన ఇప్పుడే కాదు, వాస్తవంగా చాలా కాలం క్రితం కూడా మిషన్ 7 అని పెట్టి ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే ఒరిస్సా, ఇలా 7 స్టేట్స్ పైన కేంద్రీకరించారు. బెంగాల్. మీరు బీజేపీ రైజ్ చూస్తే 2014 కన్నా ముందు బీజేపీ రైజ్, 2014 తర్వాత బీజేపీ రైజ్ రెండుగా వర్గీకరించాలి. 2014లో మోడీ నాయకత్వంలో బీజేపీ సొంతగా మెజార్టీ తెచ్చుకుంది. అంతకుముందు వాజ్పేయి సమయంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ బీజేపీకి మెజార్టీ లేదు. సో ఈ 2014 ఎలక్షన్స్, 2019 ఎలక్షన్స్ మీరు గమనిస్తే, ముఖ్యంగా 2014 ఎలక్షన్స్లో ఫస్ట్ అంటే బీజేపీ సొంతగా బలాన్ని పుంజుకున్నటువంటి సమయంలో 2014లో నార్థన్ ఇండియా అండ్ వెస్ట్రన్ ఇండియా, ఈ రెండు ప్రాంతాలు బీజేపీ కంచు కేంద్రాలు, కోటలు. నార్త్ అంటే ఉత్తరప్రదేశ్లో మీకు 80 సీట్లు, ఒక దశలో 72 సీట్లు గెలుచుకున్నారు. 2014లో కూడా, 2019లో కూడా 62 సీట్స్ గెలుచుకున్నారు. రాజస్థాన్లో స్వీప్ మీకు 25 గెలుచుకున్నారు. హర్యానాలో 10కి 10 గెలుచుకున్నారు. సో ఇలా హిందీ రాష్ట్రాలు ప్రధానంగా నార్త్ ఇండియన్. ఇది కాక వెస్ట్, గుజరాత్, మహారాష్ట్ర. ఈ నార్త్ వెస్ట్లో 2014లో చాలా పవర్ఫుల్గా బీజేపీ వేవ్ నడిచింది. బీజేపీ అధికారంలోకి సొంతగా రావటానికి కారణం ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో బీజేపీ అప్రతిహతంగా గెలవడం. కానీ వీక్నెస్ ఎక్కడుండే అంటే ఈస్టర్న్ ఇండియా, అంటే బెంగాల్, ఒరిస్సా, ఈవెన్ కొంతమేరకు బీహార్, ఇక్కడ వీక్నెస్ బీజేపీకి ఉండే. సౌత్లో ఇంకా ఎక్కువ వీక్నెస్ ఉండే. 2019కి వచ్చే వరకు ఈ ఈస్ట్ పైన, సౌత్ పైన ఫోకస్ పెట్టారు, ముఖ్యంగా ఈస్ట్ పైన ఫోకస్ పెట్టారు. సౌత్లో పెద్ద పెనట్రేషన్ రాలేదు. మొదటి నుంచి సాంప్రదాయకంగా కర్ణాటకలో ఉన్నారు. తెలంగాణలో 4 సీట్లు వచ్చాయి 2019లో. కానీ మీకు ఈస్ట్లో బీజేపీ మంచి రిజల్ట్స్ సాధించింది. బెంగాల్లో సెకండ్ మేజర్ అపోజిషన్గా ఎమర్జ్ అయింది. 42 సీట్స్లో 18 సీట్స్ గెలుచుకుంది. మీకు అలాగే మీకు ఒరిస్సాలో మంచి ఫలితాలు సాధించింది. ఇప్పుడైతే ఒరిస్సాలో అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను ఛాలెంజ్ చేసే పొజిషన్లో బీజేపీ 77 సీట్స్ అనుకుంటాను. సిపిఎం కాంగ్రెస్ని వెనక్కు తోసేసి 34 ఏళ్ల పాటు బెంగాల్ పాలించిన సిపిఎం 3rd పొజిషన్లోకి నెట్టివేయబడింది. సో బీజేపీ ఎమర్జ్ అయింది, అంటే ఈస్టర్న్ ఇండియాలో అకాంప్లిష్ అయింది. సౌత్కి వచ్చే వరకు బీజేపీకి స్టిల్ ఒక వెరీ బిగ్ బ్లాక్గా, బిగ్ అబ్స్టాకిల్, అవరోధంగా మారింది. 2024కి వచ్చే వరకు బీజేపీ బలం 303తో 240కి పడిపోయింది. 63 సీట్లు బీజేపీకి తగ్గినాయి, ఎన్డీఏకి కూడా తగ్గినాయి. ఈ ప్రాసెస్లో నార్త్లో కొన్ని దెబ్బతిన్నది, మెయిన్లీ ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కన్నా కూడా తక్కువ సీట్లు వచ్చాయి. మీకు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 29 సీట్స్ అనుకుంటాను, నాకు గుర్తు. 62 నుంచి 33కి పడిపోయింది. 29 సీట్లు, అంటే బీజేపీ 2024లో తగ్గిన 63 సీట్లలో 63 సీట్లో 29 ఉత్తరప్రదేశ్లో తగ్గాయి. హర్యానాలో 5 సీట్స్ కోల్పోయాయి. మీకు 11 సీట్స్ రాజస్థాన్లో కోల్పోయింది. ఇలా నార్త్లో గుజరాత్లో 1 సీట్ కోల్పోయింది. మహారాష్ట్రలో భారీగా దెబ్బతిన్నది. అంటే నార్త్ 2024కి వచ్చే వరకు సౌత్కి ఎక్స్పాన్షన్ తర్వాత సంగతి. నార్త్లో, వెస్ట్లో ఎక్కడైతే బీజేపీకి తిరుగులేని బలాన్ని ఇచ్చి 2014లో ఒక అజేయమైన శక్తిగా మార్చిందో, ఆ నార్త్ వెస్ట్లో దెబ్బలు తినడం మొదలుపెట్టింది. ఈస్ట్లో కూడా బెంగాల్లో 18 నుంచి 12కు పడిపోయినాయి, 6 సీట్లు తగ్గినాయి. అందువల్ల ఇప్పుడు నార్త్ వెస్ట్ కన్సాలిడేషన్తో పాటు ఇది బీజేపీ ఊహించింది. ఎందుకంటే నార్త్లో, వెస్ట్లో సాచురేషన్కి వెళ్ళిపోయింది. సాచురేషన్కి వెళ్ళిపోయినాక తగ్గడమే ఉంటుంది.
ఇప్పుడు మళ్ళీ స్లోగా కోల్పోయిన నార్త్ అండ్ వెస్ట్ను రీకాంకర్ చేసుకునే పనిలో పడింది బీజేపీ. అందులోనే హర్యానా ఎలక్షన్స్లో గెలిచింది, మహారాష్ట్రలో గెలిచింది. అంటే పార్లమెంట్ ఎన్నికల ప్రతికూలతను అధిగమించి మళ్ళీ గెలవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ నార్త్ అండ్ వెస్ట్లో కన్సాలిడేట్ చేసుకోవడంతో పాటు ఈస్ట్లో మరింతగా ఎక్స్పాండ్ కావడం, సౌత్లో ఎక్స్పాండ్ కావడం. సౌత్లో ఎక్స్పాండ్ చేసే వరకు తమ సాంప్రదాయమైన కర్ణాటకలో బెటర్ రిజల్ట్ వచ్చింది. అస్సాం, మీరు తెలంగాణలో బాగా ఇంప్రూవ్ అయ్యారు, 4 నుంచి 8 సీట్లకు వచ్చారు, మీకు 35% ఓటింగ్ వచ్చింది. తమిళనాడులో ఏడీఎంకేను వదులుకున్నాక కూడా డబుల్ డిజిట్ ఓటింగ్ వచ్చింది, ఎన్డీఏకి 11% ఎబో వచ్చింది. అందులో బీజేపీ ఓటింగ్ కూడా పెరిగింది. కానీ తమిళనాడులో, కేరళలో ఓటింగ్ పెంచుకోగలిగింది తప్ప సీట్లు తెచ్చుకోలేకపోయింది. అందువల్ల ఇప్పుడు మిగిలిన ప్రధానమైన ఛాలెంజ్ ఏంటి, 29లో ఒకవేళ జమిలీ వచ్చి 27 అయినా నార్త్ వెస్ట్లో కొంత టెరిటరీ కోల్పోయిన దాన్ని రీకవర్ చేసుకోవాలి, ఈస్ట్లో కన్సాలిడేట్ కావాలి, సౌత్లోకి పెనట్రేట్ కావాలి. ఇది టార్గెట్. అందుకే సౌత్లో బీజేపీ స్వతహాగా పెనట్రేట్ కావడానికి ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఉన్న ఐడియాలజీ హిందుత్వకు సౌత్లో అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎందుకంటే కర్ణాటక మినహా ఎక్కడా లేదు. ఎందుకంటే ఇక్కడంతా ఉద్యమాల ప్రభావం ఉన్న ప్రాంతం. మీకు తమిళనాడులో పెరియార్ నాయకత్వంలో, మీకు అన్నాదురై నాయకత్వంలో, ముఖ్యంగా పెరియార్ నాయకత్వంలో ఒక పెద్ద బ్యాక్ క్లాస్ మూవ్మెంట్ జరిగి ద్రవిడియన్ ఉద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమాలు జరిగిన గడ్డ. మీకు కేరళలో శ్రీ నారాయణ గురు ప్రభావము, కర్ణాటకలో బసవన్న ప్రభావము, తెలంగాణలో అనేక రకాల కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమాలు, ఇవన్నీ కూడా మీకు నార్త్లో లాగా ఇంకా మతము, మతపరమైన అంశాలు, కులము, వీటి ప్రభావం కన్నా ప్రజల్లో పోరాట తత్వం ఎక్కువ సౌత్లో. అలాగే హిందీ డామినేషన్ కూడా సౌత్ ఇండియా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అవన్నీ కూడా దేవనాగరి లిపి, మనది దేవనాగరి లిపి కాదు, నాన్ హిందీ స్టేట్స్ ఇవి. సో ఈ క్యారెక్టర్స్ రీత్యా అంటే బీజేపీకి ప్రధానమైన ఐడియాలజికల్ మూరింగ్స్కు సౌత్ అనేది అన్పాలటబుల్, అంటే సౌత్ అవకాశం లేని ప్రాంతం. అందుకే సౌత్లో పెనట్రేట్ కావటానికి ఉంది. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా సౌత్లో పెనట్రేట్ కావాలంటే స్వతహాగా తమ హిందుత్వ ఐడియాలజీతో పెనట్రేట్ కావడం సాధ్యం కాదు. నార్త్ లాగా హిందూ ముస్లిం పోలరైజేషన్ తెలంగాణలో కొంత ప్రభావం చూపినా ఇతర చోట్ల అంతగా చూపదు. అందుకొరకు దీనికి ఇతర మిత్రపక్షాలను కలుపుకోవాలి అని. ఆ మిత్రపక్షాల్లో సినిమా వాళ్ళైతే సౌత్లో చాలా ఉపయోగం ఉంటుంది అని అంచనా వేసి రజనీకాంత్ కొరకు తమిళనాడులో ప్రయత్నం చేశారు, అది సక్సెస్ కాలే. తర్వాత ఆంధ్రలో పవన్ కళ్యాణ్తో ప్రయోగం చేశారు, అది మంచి రిజల్ట్ కూడా వచ్చింది బీజేపీకి. ఇప్పుడు బీజేపీ ఏంటంటే ఇక్కడ ఎమర్జ్ కావాలి అంటే స్వతహాగా బీజేపీ ఐడియాలజికల్ పెనిట్రేషన్ 14, 19, 24 రిజల్ట్ చూస్తే నార్త్ వెస్ట్లో కన్సాలిడేషన్ నుంచి వీక్ అయ్యే దశకు వచ్చారు తప్ప, కొంత టెరిటరీ కోల్పోయారు తప్ప సౌత్లో పెద్ద రిజల్ట్ రాలేదు. అందుకే ఇప్పుడు మిత్రపక్షాలు టీడీపీని, ఇతర మిత్రపక్షాలను, జేడీఎస్ను కర్ణాటకలో, ఈవెన్ మళ్ళీ ఏడీఎంకేని తమిళనాడులో కలుపుకున్న ఆశ్చర్యం లేదు. ఇలా ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ కూడా కలుపుకుంటారా? సో ఇక్కడున్న ప్రాంతీయ నేతల సహకారంతో సౌత్లో ఎన్డీఏ ఫుట్ ప్రింట్ను పెంచాలి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1% సీటు ఉన్న బీజేపీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు ఉన్నారు కదా, తెలుగుదేశం పుణ్యమని. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్రియాశీలక పాత్రలో భాగంగా ఎన్డీఏని ఈ ప్రాంతంలో విస్తరించడానికి ఒక వ్యూహరచన చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నార్త్ వెస్ట్లో దెబ్బతింటున్నారు, ఈస్ట్లో ఎక్స్పాన్షన్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు, సౌత్లో అసలు పెనట్రేషనే లేదు. అందువల్ల నెక్స్ట్ ఎలక్షన్ల వరకు మరి చాలా కీలకమవుతుంది సౌత్ కనుక ఈ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. రైట్ సార్. ఇక ఫ్రాన్స్లో సంచలన కేసు జెసిల్ ఫెలుకో